హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు దోమలను విధ్వంసం చేసే దోమల విధ్వంసిని పొడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రమాదకరమైన దోమల వల్ల ఈ వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా, జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, జ్వరం మొదలైన వ్యాధులు కలిగిస్తాయి. ఇలాంటి దోమలను పోగొట్టే దోమల విధ్వంసిని పొడిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముదురు వేప చెట్టు నుండి వేపాకులను తీసుకొని నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాంటి పొడి 100 గ్రాములు తీసుకోవాలి. మనం తినే ఆహార పదార్థాల్లో ఉపయోగించే ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకొని నలగొట్టి ఎండబెట్టి దంచి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ దంచి మెత్తటి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా సముద్రపు ఉప్పు, కల్లులుప్పు ఒక 100 గ్రాములు తీసుకొని మెత్తగా చూర్ణంలా చేయాలి. ఈ 3 చూర్ణాలను బాగా కలిపి ఒక తేమ లేకుండా పొడిగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇదే దోమల మాషిక విధ్వంసిని. ఇంత సులువైన పదార్థాలతో తయారైన ఈ చూర్ణం దోమలను తరిమి కొట్టగలదా అని మీలో చాలామందికి సందేహం కలగవచ్చు. మీ సందేహాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఈ పొడిని ధూపం వేసుకొని దోమలు పారిపోతాయో లేదో పరీక్షించుకొని అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేసుకోగలరని కోరుతున్నాం. వాడే విధానం: ఆవు పేడతో చేసిన పిడకలను ఇంట్లో నిల్వ చేసుకోవాలి. రోజు ఉదయం సూర్యోదయం వేళలో అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఒక పిడకను 4 ముక్కలుగా చేసి మట్టి మూకుడులో ఉంచి ఆ ముక్కల పైన కొంచెం కర్పూరం కానీ గుగ్గిలం కానీ ఉంచి వెలిగించి ఆరుబయట గాలిలో కొద్దిసేపు ఉంచితే ఆ పిడకలు నిప్పుగా మారుతుంది. ఆ వెంటనే ఆ మూకుడును ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటి మధ్యలో పెట్టి తలుపులన్నీ మూసివేసి పైన తయారు చేసుకున్న చూర్ణాన్ని కొద్ది కొద్దిగా ఆ నిప్పుల మీద వేస్తూ ఉంటే ఆ చూర్ణం ఆ నిప్పులలో కాలి పొగ రూపంలో ఇల్లంతా వ్యాపిస్తుంది. ఈ పొగను పీల్చడం వల్ల మనుషులకు ఏ విధమైన అపకారం లేకపోగా జలుబు, దగ్గు, కఫభారం, తలనొప్పులు, తుమ్ములు వంటి శ్వాసకోశ సమస్యలు అతి సులువుగా తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ పొగ తగలగానే దోమలకు ఒళ్ళు మొత్తం మంటలు పుట్టి ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలవకుండా పారిపోతాయి. ఇప్పటికే అనేక మంది దీన్ని తయారు చేసుకొని వాడుకుంటూ దోమల బారిన పడకుండా తమను తాము సంరక్షించుకుంటున్నారు. మీరు కూడా ఈ పద్ధతిని అనుసరించి లాభం పొంది ప్రతి ఒక్కరికి దీని గురించి వివరించి చెప్పి అందరి ఆరోగ్యం కొరకు కూడా ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాం. ఈ చూర్ణంలో ఇంకా ఏమైనా కలపవచ్చా అని ఈ చూర్ణంలో మేము ఇంకా ఏమైనా పొడులు కలుపుకోవచ్చా అని అనేవారికి పైన తెలిపిన 3 పదార్థాలతో తయారైన చూర్ణం ఖచ్చితంగా దోమలను తరిమి కొడుతుంది. అయితే అవకాశం ఉన్నవాళ్ళు ఈ చూర్ణంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతాలలోనూ సులువుగా దొరికే 1 ఉత్తరేణి ఆకుల పొడి, 2 గానుగాకుల పొడి, 3 చిత్రమూలం ఆకుల పొడి, 4 జిల్లేడాకుల పొడి, 5 గరిక పొడి, 6 పసుపు, 7 సీతాఫలం ఆకుల పొడి, 8 కుక్క పొగాకు పొడి, 9 తులసి ఆకుల పొడి, 10 మారేడాకుల పొడి. వీటిలో ఏ కొన్ని దొరికినా కలుపుకోవచ్చు. ఇవేమీ దొరకపోయినా ఈ 3 మనం పైన చెప్పుకున్న 3 పదార్థాలతో తయారైన పొడి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం దోమలను తరిమి కొట్టడానికి వాడింది 3 పదార్థాలే. 1 నీడలో ఎండబెట్టిన వేపాకులు, 2 కల్లు ఉప్పు, 3 ఆవాలు. ఈ 3 కదా అనుకోవద్దు, ఈ 3 చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ 3 పొడులను మీరు మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోవాలి. అలాగే మనం ఆవు పిడకల పైన ఈ పొడిని చల్లి ఇంట్లో పొగ వేసుకుంటాం కదా, దోమలు పారిపోవడంతో పాటు అలాగే ఈ ఆవు పిడకల నుంచి వచ్చిన పొగ వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.